షాప్ దగ్గరికి వెళ్ళి మనం ఒక పెన్ ఇవ్వు అన్నాం అనుకోండి, అతను ఏ పెన్ను అని అడుగుతాడు. తర్వాత మనం పెన్ను చెప్తాం, పలానా పెన్ను అని చెప్పేసి. మళ్ళీ అతనికి ఇచ్చే ముందు ఇంకో డౌట్ వస్తుంది షాప్ కీపర్కి. ఏమొస్తుందంటే బ్లూనా బ్లాకా అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్తాం, మళ్ళీ మనకు బ్లూ కావాలంటే బ్లూ, బ్లాక్ కావాలంటే బ్లాక్ చెప్తాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అడిగిన అతనిది తప్పు కాదు, లేకపోతే షాప్లో చెప్పిన అతనిది మిస్టేక్ కాదు. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది క్లియర్గా లేదు. ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏదైతే ఇప్పుడు మనం చెప్పే ఇన్విటేషన్లో కావచ్చు, మనం ఆ పర్సన్కి క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు ఈ పెన్ను గురించి ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే కనుక, నాకు ఒక సెల్లో టెక్నోటిప్ ఆర్ సంథింగ్ పెన్ను ఒక బ్లూ కావాలి అని అడిగాం అనుకోండి, షాప్ అతను తీసుకొచ్చి చక్కగా ఇస్తాడు. అట్లా కాకుండా మనం జస్ట్ పెన్ కావాలంటే ఈ 2-3 క్వశ్చన్లు అవుతుంది, మనకు క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఎప్పుడైనా మనకి ఏదైతే క్లారిటీ మిస్ అయిందో, అసలు ఈ బిజినెస్ ఏంటి అనేది మనం క్లియర్గా చెప్పడంలో ఒక పర్సన్కి ఫెయిల్ అవుతున్నాం.